పెట్టరే ముందుకు సాగని మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు నిధులున్నా ముందడుగు పట్టడం లేదు. స్థలాల కొరతతో ప్లాంట్ల ఏర్పాట్లో తీవ్రమైన జాప్యం అవుతుంది. అవసరమైన చోట ప్రైవేట్ స్థలాలు సేకరించేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించిన అనేక జిల్లాల్లో కదలకలేదు. శుద్ధి చేయని మురుగునీటిని నదులు, జలాశయాలు, చెరువులు, సముద్రంలో వదిలేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని జాతీయ ట్రిబ్యునల్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ₹1,00,00,000 అపరాధ రుసుము విధించింది. రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో రోజు విడుదలవుతున్న మురుగునీటిని శుద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించింది. శుద్ధి చేసి నీటిని నదులు, సముద్రం, చెరువులు విడిచిపెట్టాలన్నది ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 191 నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి ద్వారా 66 పట్టణాల్లో రోజు 740 మిలియన్ లీటర్ల మురుగునీరు శుద్ధి చేయాలన్నది ప్రణాళిక. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1,200 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాయి. అసలు ఎంతగా ప్రజల్ని మోసం చేస్తారంటే వీళ్ళు, నిన్న పవన్ కళ్యాణ్ గారు రైట్ చేసింది ఏంటి, 200 పైన గ్రామాలు, 250 పైగా గ్రామాల్లో నీళ్లు తీసుకొచ్చి గోదావరిలో కలుపుతున్నారు. ఇంతవరకు ఇప్పుడంటే కూటమి ప్రభుత్వం అర్జెంటుగా ప్లాన్ చేస్తుందండి. ఎంతకాలం నిద్రపోయిందా కూటమి ప్రభుత్వం? ఈ 2 ఏళ్ళు ఓకే, మరి 2014-19 మధ్య ఏమైంది? పోనీ వీళ్ళు ఏమన్నా శుద్ధి చేసేటటువంటి కర్మాగారాలు పెడితే జగన్ ఏమన్నా పీక్కుపోయాడా, పగలగొట్టాడా? లేదు కదా. పోనీ అంతకుముందు ఎవరు సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్నది? తెలుగుదేశమే కదా. 20 సంవత్సరాల పైగా అధికారంలో ఉన్న తెలుగుదేశం అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది కాబట్టి చేస్తున్నారు. అది అసలు విషయం. కానీ ఈ క్రెడిట్ తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తారు. ఎన్జీటీ ఆగ్రహాలు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి మరి తొందరగా చేయండి ఆయన అంటే ఇప్పుడు చేస్తుంటే ఇది కాస్త అద్భుతమైన ఆలోచన చేస్తున్నారని చెప్పి భజన చేయిస్తారు. ఇది వీళ్ళ దిక్కుమాలినటువంటి జర్నలిజం. లేకపోతే